హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఈరోజు 2024-25 సంబంధించిన క్యాలెండర్ ఇయర్ అనేది ఇవ్వటం జరిగిందండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో అనేది మాత్రమే ఇచ్చారు. కానీ వేకెన్సీస్ అనేది ఇవ్వటం జరగలేదు. అంటే వేకెన్సీస్ ఎందుకు ఇవ్వలేదంటే మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనే మనకి వేకెన్సీస్ అనేది ఇంకా రిలీజ్ చేయడం జరగలేదు. కానీ ఎగ్జామ్స్ ఏ డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. సో టైం అనేది చాలా ఎక్కువగానే ఉన్నదండి. నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి ఎగ్జామ్స్ అనేది చాలా వరకు. సో చాలా టైం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మన కాంపిటీషన్ లో ఉంటాం, లేదు అంటే చాలా వెనకబడి ఉంటాం. ఓకే, ఎందుకంటే టైం చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు నోటిఫికేషన్స్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియకపోయేది. ఇచ్చినా కానీ 2 months 3 months టైం ఉండేది. సో ఆ టైంలో చదవడానికి చాలా కష్టంగా ఉండేది. ఈసారి నోటిఫికేషన్ టైం అనేది ఇచ్చారు కాబట్టి చాలా టైం బట్టి మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఏ నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది దీంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈరోజు మీకు చెప్తాను. చూడండి, ఇది గ్రూప్ 1 మెయిన్స్ అనమాట. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమినరీ అయిపోయింది కాబట్టి మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది ఇప్పుడు అనేది ఇచ్చారు. అక్టోబర్ 21st 27th అనేది ఈ ఇయర్ లో ఉంటుంది. అలాగే గ్రూప్ 3 సర్వీస్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ లో కండక్ట్ చేస్తారు, 17th 18th ఈ ఇయర్ లో. అలాగే చూడండి, ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేవలం నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఉంటుంది. కనీసం బిఎస్సి నర్సింగ్ ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ లో ఉంటుంది. ఎగ్జామ్ అనేది వచ్చేసి నవంబర్ లో ఉంటుంది. ఓకే, ఈ కేవలం ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. అది ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఇవి ఇచ్చారు. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్. మనకి నెక్స్ట్ ఇచ్చే నోటిఫికేషన్ లో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ల్యాబ్ టెక్నీషియన్, ఈ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్. నెక్స్ట్ చూడండి, గ్రూప్ 2 సర్వీస్. ఇది కూడా అంతే అండి. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ December 22, 2022 ఇచ్చేసారని చెప్పేసి. ఓకే, ఇది వచ్చేసి ఎగ్జామ్ అనేది December 2024 లో మనకి కండక్ట్ చేస్తారనేది ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ నోటిఫికేషన్. చూడండి, ఇది ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్. టిఎస్ జెన్కోలో అండ్ ట్రాన్స్కోలో ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ లో వస్తారని ఇచ్చారు. జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఈ రెండు నోటిఫికేషన్స్ ఒకటేనండి. ఇది కూడా అక్టోబర్ లో వస్తుంది, జనవరిలో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మీకు బీటెక్ డిప్లొమా ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది టీచర్స్ టెట్ అనమాట. ఇది టెట్ అనేది జాబ్ కాదండి, ఇది ఓన్లీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. బిఎస్సి కోసం ఫస్ట్ రాసుకునే ఎగ్జామ్ అనమాట. ఇది నవంబర్ లో ఉంటుంది నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ ఉంటుందంట. అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ. సో చూడండి, ఇది ఫ్రెష్ నోటిఫికేషన్. అక్టోబర్ లో ఉంటుంది నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు అక్టోబర్ 2024లో, ఫిబ్రవరి 2025లో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి కావాల్సిన నోటిఫికేషన్ చెప్తున్నాను నేను. డిఎస్సి నోటిఫికేషన్, టీచర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందంట. ఓకే, ఇది ఫ్రెష్ నోటిఫికేషన్. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో 2025లో వస్తుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ కాంపిటీషన్ ఉండే ఎగ్జామ్స్ కూడా ఇది కూడా ఒకటండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఇది ఫిబ్రవరి 2025లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మేలో ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, కేవలం ఇంటర్మీడియట్. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. సో దీనికి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాంపిటీషన్ ఉండే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, బిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4. ఈ నోటిఫికేషన్స్ కి చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, లేకపోతే మీరు కాంపిటీషన్ లో ఉండటం జరగదు. సో మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో న్యూ బ్యాచెస్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్ సంబంధించిన క్లాసెస్ అనేది మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్. సపరేట్ గ్రూప్స్ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి, అలాగే ఫారెస్ట్ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. సో ఎవరైతే దేనికి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.
వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎవరైతే ప్రిపరేషన్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నామో, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామో, ఇంతకుముందు జాబ్ మిస్ అయింది అనుకున్న వాళ్ళైతే మళ్ళీ కూర్చొని చదవడం మొదలు పెట్టండి. ఎవరైతే ఇంకా అవగాహన లేదో వాళ్ళు మాత్రం కోచింగ్ తీసుకున్నాం అనుకుంటే మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. చూడండి, మళ్ళీ టెట్ ఆల్రెడీ టెట్ ఒకసారి కండక్ట్ చేస్తారు, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ టెట్ ప్రతి ఇయర్ 2 times అనేది టెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి జూలై 2025 లో మనం కండక్ట్ చేస్తామంట. మెయిన్ గా చూడండి, మనకి ఎస్ఐ కానిస్టేబుల్. సో మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఉండేది ఎస్ఐ కానిస్టేబుల్. ఇది ఏప్రిల్ లో నోటిఫికేషన్ వస్తుందంట, ఆగస్ట్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్ గా డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా టైం ఉంది మీకు, ఇంతకు ముందు అయితే టైం ఉండకపోయేది. ఈసారి చాలా టైం ఉంది కాబట్టి ఈ ప్రిపరేషన్ చూశారు కదా, ఇంతకు ముందు కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయో. డిస్ట్రిక్ట్ వైజ్ గా చూసుకుంటే చాలా కట్ ఆఫ్ మార్క్స్ 120, 130 వచ్చిన వాళ్ళు కూడా మనకి జాబ్స్ రావడం వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈసారి చాలా టైం ఉంది, చదివే వాళ్ళు చాలా ఎక్కువ బాగా చదివే వాళ్ళు ఉంటారు. సో ఈసారి మరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటారో మీ ఊరికే వదిలేస్తున్నాను నేను. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో మీరు అవగాహన చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏమీ రాని వాళ్ళు అయితే, అంటే దాని సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు అయితే కోచింగ్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 4 months 5 months లో కోచింగ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూర్చొని చదువుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం, క్లాసెస్ విందాం, మంచిగా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళైతే అడ్మిషన్ తీసుకోండి. అలాగే మన ఫోన్ నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మన ఇన్స్టిట్యూట్ లో క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, లైబ్రరీ రూమ్ ఉంటుంది, కూర్చొని చదువుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. మాక్సిమం ఈసారి కండక్ట్ చేస్తే ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఎలా ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ టైంని యూజ్ చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.